హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఎస్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ పన్నీర్ బిర్యానీ అండి. రెస్టారెంట్ స్టైల్ లాగా టేస్టీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని హోల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని వేసుకొని ఒక చెక్క దాకా లెమన్ పిండుకోండి. తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని 1 స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకొని 1 నిమిషం మొత్తాన్ని తిప్పుకున్నాక వాటర్ బాగా మరిగేలాగా చూసుకోండి. వాటర్ బాగా మరిగిపోయాక 2 గ్లాసెస్ దాకా బాస్మతి రైస్ తీసుకున్నానండి. నేను ఒక 15 మినిట్స్ పాటు సోక్ చేసుకోవాలి. ఆ రైస్ని వేసేసుకొని మరీ ఉడికిపోవాల్సిన అవసరం లేదండి. ఒక 50% వరకు బాయిల్ అయితే సరిపోయిద్ది. ఇలా ఒక 50% ఉడికిపోయాక ఒక జల్లెడ లాంటి గిన్నెలోకి వేసేసుకోండి తీసుకొని. వేరొక ప్యాన్ తీసుకొని 2 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని 1 స్పూన్ దాకా గీ వేసుకొని గీ కొంచెం మెల్ట్ అయ్యాక 2 యాలకులు, ఒక చెక్క, 2 లవంగాలు వేసుకొని ఒక ఆనియన్, 2 గ్రీన్ చిల్లీస్ వేసుకొని ఫ్రై చేసుకోండి. కొద్దిగా ఫ్రై అయ్యాక 10 క్యాషూ నట్స్ దాకా వేసుకొని ఫ్రై చేసుకోండి. కొంచెం బ్రౌన్ అయ్యాక ఆనియన్స్ మొత్తం ఒక టొమాటో వరకు వేసుకొని టొమాటో కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. టొమాటో కొంచెం ఇలా మెత్తబడ్డాక 1 స్పూన్ దాకా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. కొంచెం పచ్చివాసన పోయాక కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని ఫ్రై చేసుకోండి. ఇలా కొద్దిగా ఫ్రై అయ్యాక తగినంత సాల్ట్ వేసుకొని 1 స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని మొత్తాన్ని ఫ్రై చేసుకోండి. కొద్దిగా ఫ్రై అయిపోయాక 1/2 స్పూన్ దాకా టర్మరిక్ పౌడర్, 1 స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ వేసుకొని మొత్తాన్ని ఫ్రై చేసుకోండి. మొత్తం ఇలా ఫ్రై అయిపోయాక 1 కప్ దాకా కర్డ్ యాడ్ చేసుకోండి. కర్డ్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ బాగుండిద్దండి. ఇలా కర్డ్ మొత్తం మిక్స్ చేసుకున్నాక లైట్గా ఇలా వాటర్గా అయ్యాక 200 గ్రామ్స్ దాకా పన్నీర్ యాడ్ చేసుకోండి. పన్నీర్ యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం మిక్స్ అయిపోయాక పైకి లైట్గా ఇలా ఆయిల్ వస్తూ ఉన్నప్పుడు కొద్దిగా కస్తూరి మేతిని యాడ్ చేసుకోండి. ఇలా కస్తూరి మేతి వేసుకొని మొత్తాన్ని 1 నిమిషం పాటు ఇలా తిప్పుకున్నాక కొద్దిగా గ్రేవీని, పన్నీర్ పీసెస్ని మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. కొద్దిగా సపరేట్ చేసుకోండి హాఫ్. తర్వాత కొద్దిగా గ్రేవీని ఆ గిన్నెలోనే వదిలేసి మనం ఉడికించుకున్న ఈ రైస్ని ఫస్ట్ లేయర్గా అప్లై చేసుకోండి. వేసుకున్నాక మనం తీసుకున్న ఈ పన్నీర్ గ్రేవీని కూడా పైన వేసేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర వేసేసుకొని ఆ పైన మళ్ళీ రైస్ యాడ్ చేసుకోండి. ఉన్న రైస్ మొత్తాన్ని వేసేసి మొత్తాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక రైస్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాక కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని 2 స్పూన్స్ దాకా మిల్క్ తీసుకోనండి. ఆ మిల్క్లో ఎల్లో ఫుడ్ కలర్ని కొద్దిగా యాడ్ చేసుకొని ఆ మిల్క్ని పైన వేసేసుకోండి. 1 స్పూన్ దాకా గీని కూడా యాడ్ చేసుకొని 2 స్పూన్స్ దాకా రోజ్ వాటర్ యాడ్ చేసుకోండి. వేసి మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ పాటు ఉడకనివ్వండి. ఇలా 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే రెడీ అండి పన్నీర్ బిర్యానీ. చాలా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది, ఎక్కడ వాటర్గా లేకుండా. సేమ్ నేను చెప్పిన విధంగా చేస్తే చాలా బాగా వచ్చిందండి. అంతే అండి, ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకోండి. చాలా టేస్టీగా ఉండిద్ది. ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ చేయండి. నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.